శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు మహిషాసుర మర్దనీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో లోకకంటకుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది అమ్మవారి రూపాలలో అత్యుగ్ర రూపం. ఈరోజు జగన్మాత ఎరుపు రంగు దుస్తుల్లో సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులకు సాక్షాత్కరిస్తుంది. ఈరోజు అమ్మవారిని యథాశక్తి పూజించి గారెలు, పులిహోర, పాయసన్నం నివేదన చెయ్యాలి. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తి కలిగిన మహిషాసురుడిని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతల వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసుర మర్దనీదేవి ఆచరణాత్మకంగా చూపిస్తుంది. దానవ వంశానికి మూలపురుషుడైన ధనువుకి రంభుడు, కరంభుడు అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వీరిలో రంభుడు పెద్దవాడు, కరంభుడు చిన్నవాడు. వీరి వంశం అనేది దానంలోనూ, గుణంలోనూ, ప్రవర్తనలోనూ సాటిలేనిది. అయితే ఈ రంభుడు, కరంభుడు ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఒక లోపం అనేది ఉంటుంది. అదేమిటంటే వీరికి సంతానం కలగదు. దాంతో వీరి తర్వాతి తరం అనేది సాధ్యం కాకుండా ఆగిపోతుంది. దాంతో ఎలా అయినా ఈ లోపం నుండి బయటపడాలి, సంతానం పొందాలి అని ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు వేరువేరుగా తపస్సు ప్రారంభిస్తారు. తమ్ముడు కరంభుడేమో ఒక మడుగులోకి దిగి ఒంటికాలు మీద నిలబడి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. అన్న రంభుడేమో ఒక చెట్టు కింద కూర్చుని అగ్నిదేవుని ఆశీర్వాదం కోసం తపస్సు చేస్తాడు. ఇలా వారిద్దరూ చాలా ఏళ్ల పాటు తపస్సులో మునిగిపోయి తపస్సు చేస్తూ ఉండగా ఒక రోజున తమ్ముడు కరంభుణ్ణి నీటిలో ఉన్న ఒక మొసలి అతన్ని నీటిలోకి లాగేసి సంహరించేస్తుంది. ఆ ముసలి మరెవరో కాదు, ఇంద్రుడే. అతను తన రూపాన్ని ముసలి రూపంలోకి మార్చుకుని వచ్చి ఇలా కరంభుణ్ణి సంహరించేస్తాడు. అయితే ఇది చూసిన అన్న రంభుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇంద్రుణ్ణి చంపేయాలనుకుంటాడు. కానీ తపస్సు నుండి బయటకు రాకూడదని అలాగే తపస్సు చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రంభుడు ప్రాణత్యాగం చేసేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో అతను తన ఎడమ చేతిలో తన జుట్టును పట్టుకుని కుడి చేతిలోని కత్తితో తన తలను నరుక్కుని అగ్నిదేవుడికి తనను తాను బలిచ్చుకోబోతుండగా ఇంతలో చివరికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఆపుతాడు. అప్పుడు అగ్నిదేవుడు, రంభాసురా, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అని ఆదేశిస్తాడు. అందుకు రంభుడు, కుతవాహన, అసూల బాసిన నా తమ్ముడు అమరుడు కాదని నాకు తెలుసు. సంతానం కోసమే కాని ఇంద్ర పదవికి ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా ఇంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవజాతి వంశానికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక విదంతుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని రంభుడు అగ్నిదేవుణ్ణి వరం కోరతాడు. అందుకు అగ్నిదేవుడు రంభుడికి కొడుకు పుట్టే వరం ఇస్తాడు. అయితే ఆ కొడుకు ఎలా పుడతాడు అంటే, రంభాసురా, నీ మనస్సు ఏ కామని మీద కామ వశీభూతమవుతుందో ఆమె గర్భాన్ని నీవు కోరుకున్న కుమారుడు జన్మిస్తాడు అని ఇలా అగ్నిదేవుడు వరమిచ్చి అదృశ్యమవుతాడు. ఇక ఈ వరంతో రంభాసురుడు తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మహిషిని అనగా గేదెను చూస్తాడు. ఆ గేదెను చూడగానే రంభుని మనసు చెలించి దానితో సంగమిస్తాడు. దాంతో ఆ గేదె గర్భవతి అవుతుంది. ఇక రంభుడు సంతోషంతో ఆ గేదెను తన పాతాళ నగరానికి తీసుకువచ్చి పట్టమహిషిని చేసి ఆ గేదె రక్షణ కొరకు కొన్ని దున్నపోతుల్ని కాపలా ఉంచుతాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతికి కామం చెలరేగి ఈ గేదె వెనక అనగా ఈ మహిషి వెనక పడతాడు. దాంతో రంభుడికి కోపం వచ్చి ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఆ గుద్దులకు ఈ దున్నపోతు బాధతో అరుస్తూ బలంగా తన కొమ్ములతో రంభుణ్ణి పొడుస్తుంది. దాంతో రంభుడు గిలగిలా కొట్టుకుని చనిపోతాడు. కళ్ళ ముందే భర్త మరణం చూసి ఈ గేదె మహిషి భయంతో నిండు గర్భంతోనే యక్షుల వద్దకు కాపాడమని పారిపోతుంది. ఇక ఎట్టకేలకు యక్షులు చివరికి ఈ దున్నపోతును చంపేస్తారు.
ఆ తరువాత మహిషిని అనగా ఈ గేదెను ఓదార్చి తన భర్త రంభాసురుడి మృతదేహాన్ని చితిపైకి చేర్చి కొరివి పెడతారు. ఇక ఇదే సమయంలో ఈ గేదె మహిషికి తన భర్త శరీరం ఆ మంటల్లో కాలిపోతుంటే చూడలేక తను కూడా ఆ చితిలోకి దూకి సతీ సహగమనం చేసేసుకుంటుంది. దాంతో యక్షులు ఆశ్చర్యంతో అలా చూస్తుండగా ఆ చితి మంటల నుండి ఒక మగబిడ్డ పుట్టి బయటకు వస్తాడు. అతనే మహిషాసురుడు. అతనే చనిపోయిన ఇద్దరి సంతానంగా పుట్టిన మగబిడ్డ. ఇలా రంభాసురుడి తపస్సుకు గాను తన వంశం కొనసాగించేందుకు గాను వారసుడిగా ఈ మహిషాసురుడు పుడతాడు. ఇలా పుట్టిన ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయ్యాక ఎలాగైనా దేవతలపై పట్టు సాధించడం కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచించసాగాడు. అప్పుడే తన మిత్రుల ద్వారా అంతరంగికుల ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే తనకు అమరత్వం అనగా మరణం లేని వరం అనేది లభిస్తే తను ఈ లోకాన్ని సులువుగా జయించవచ్చు అని. ఇక ఈ సంగతి తెలిసిన వెంటనే తను మరణం లేని జీవితం కోసం మేరు పర్వతం పైకి చేరి బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు ప్రారంభించాడు. అలా అనేక వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక మహిషాసురుని అంచలంచల తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంక తపస్సు చాలించు, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు మహిషాసురుడు, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, మహిషాసురా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. అందువలన నీ అమరత్వం కాకుండా మరే వరమైన కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. దాంతో అలా బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి మాయమయ్యాడు. ఇక బ్రహ్మదేవుని వరం వలన నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అనే గర్వంతో ఉన్న మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి చివరికి ఇంద్ర పదవిని చేపట్టాడు. అంతేకాకుండా ముల్లోకాల్లో విధ్వంసం సృష్టించాడు. దేవతలు ఆ వరగర్వితుణ్ణి ఏమి చెయ్యలేక చివరికి త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా వేరొక శక్తిని స్త్రీ రూపంలో సృష్టించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మహిషాసురుడికి వరం ఉంది, అతనిని ఏ పురుషుడు చంపలేడు కనుక స్త్రీ వలనే అతనికి మరణం రాగలదు తప్ప ఇంకొక అవకాశం లేదు. అందుకని శివుని తేజస్సుతో ముఖమును, విష్ణువు తేజముతో భుజములు, చేతులను, బ్రహ్మ తేజముతో పాదములను, ఇలా ఈ ముగ్గురు దేవుళ్ల తేజస్సుతో ఒక స్త్రీ రూపంలో మంగళమూర్తిని వారు సృష్టించారు. వారే దుర్గామాత. అలాగే దుర్గామాతకు శివుడు తన శూలమును, విష్ణువు తన చక్రమును, ఇంద్రుడు తన వజ్రాయుధమును, వరుణదేవుడు తన పాశమును, బ్రహ్మదేవుడు తన అక్షరమాల కమండలమును, హిమవంతుడు తన సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది జగన్మాత. అప్పుడు మహిషాసురుడు ధనుష్టంకారం చేసి జగజ్జననిపై శతాధిక సంఖ్యలో శరాలను కురిపించి వికటట్టహాసం చేశాడు. మహాదేవి చిరుమందహాసం చేసి నిశిత శర ప్రయోగంతో మహిషాసురుని శరవర్షాన్ని చిందరవందర చేసింది. క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చి సకల ప్రాణకోటిని భయభ్రాంతులకు గురిచేసింది. దేవదానవులు పరస్పరం విజయకాంక్షతో యుద్ధం చేస్తున్నారు. బేరీ బాంకారాలతో, గజగింకారాలతో రణరంగమంతా కోలాహలంగా మారింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడిని సంహరించింది పరాశక్తి. అది చూసి దుర్ధరుడని రాక్షస వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు. జగజ్జనని రక్తలోచని అయి ఒకే ఒక్క అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఖండించింది. వెంటనే త్రినేత్రుడని రాక్షసుడు పెద్ద గదను గిరగిరా తిప్పుతూ విజృంభించాడు. అమ్మవారు తన శూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. మరుక్షణంలో వాడి ప్రాణాలు అనంతవాయుల్లో కలిశాయి. అది చూసి అంధకాసురుడని దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కొట్టాడు. సింహం భీకరంగా గర్జించి జూలు విదిల్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసి బ్రేవమ్మని తేల్చింది.
తన కళ్ళ ముందే ముగ్గురు మహావీరులు అంబ ఆవేశానికి బలైపోవడంతో మహిషాసురుడికి మతి చలించింది. పిచ్చి కోపంతో శరవర్షం కురిపించాడు. జగజ్జనని ఆ బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి ఒక గదను వాడిపైకి విసిరింది. ఆ గదాఘాతానికి మహిషాసురుడు క్షణకాలం మూర్ఛబోయి అంతలోని తేరుకుని తన గదతో సింహం తలపై కొట్టాడు. సింహం తన పంజా విసిరి మహిషాసురుడి శరీరాన్ని రక్తసిక్తం చేసింది. వెంటనే మహిషాసురుడు సింహరూపం ధరించి మహాదేవి సింహం మీదకి ఉరికాడు. జగదంబ తన శర పరంపరతో సింహరూపుడైన మహిషాసురుడిని చిరాకుపరిచింది. అప్పుడు మహిషాసురుడు సింహరూపం వదిలి గజరూపం ధరించి రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కాడు. తన తొండంతో ఓ పర్వతాన్ని పెకలించి అమ్మవారిపైకి విసిరాడు. కానీ అమ్మశక్తి ముందు వాడి ప్రయత్నం విఫలమైంది. వెంటనే జగజ్జనని వాహనమైన సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన పంజాతో చీల్చివేస్తుంటే మహిషాసురుడు భరించలేక గజరూపాన్ని వదిలి శరభరూపం ధరించాడు. 8 కాళ్లతో మహాపర్వతంలా శరభరూపంలో వస్తున్న మహిషాసురుడిని చూసి చరాచర జగత్తు నివ్వెరపోయింది. మహిషాసురుడు మహాదేవి చేతికి అందేంత దగ్గరగా వచ్చాడు. పరాశక్తి ఓ నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోదింది. మహిషాసురుడు చెక్కు చెదరలేదు. వెంటనే పరాశక్తి 8 అర్ధచంద్రాకార బాణాలతో ఆ శరభం యొక్క 8 కాళ్లను ఖండించడంతో ఆ శరభం చతికిలబడిపోయింది. మహాదేవి తన వివిధ ఆయుధాలతో మహిషుని శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది. వెంటనే మహిషుడు శరభరూపం వదిలి తన నిజరూపమైన మహిషాసురుడిగా మారి, ఓసి రణచండి, 18 చేతులతో వివిధ ఆయుధాలు ఉన్నాయని అహంకారంతో నాతో యుద్ధానికి దిగి తప్పు చేశావు. ముందు నిన్ను చంపి ఆ తర్వాత దేవతలందరినీ చంపుతాను అని పలుకుతుంటే జగజ్జనని నవ్వి, మహిష, నువ్వు నిజంగా మూర్ఖుడవే. ఇన్ని రూపాలు ధరించి పోరాడావు, అయినా నన్ను గెలవలేకపోయావు. పైగా నన్ను చంపుతానని డాంబికాలు పలుకుతున్నావు. చేతనైతే చంపు అని హేళనగా పలికింది. మహిషాసురుడు రోషం తెచ్చుకుని తన కొమ్ములతో జగదంబను పొడిచి చంపబోయాడు. కానీ జగదంబ వాడికి ఆ అవకాశం ఇవ్వక వాడి కొమ్ములు విరిగేలా తన శూలంతో మహిషాసురుడి తల మీద బలంగా పొడిచింది. మహిషాసురుడు బాధగా మూలిగి ప్రాణభయంతో పరుగు తీశాడు. జగదంబ తన శూలంతో వాడిని తరుముతూ వెంబడించింది. మహిషాసురుడు తన మాయాజాలంతో రకరకాల రూపాలు ధరిస్తూ జగదంబ త్రిశూలానికి అందకుండా పారిపోతుంటే విసుగు చెందిన మహాదేవి ఒక్కసారిగా సింహం మీద నుండి గాలిలోకి ఎగిరి మహిషాసురుని గుండెల మీద బలంగా తన్నింది. ఆ దెబ్బకు మహిషాసురుడు వెల్లకిలా పడి తన కాళ్లతో మహాదేవిని తన్ని విజయగర్వంతో వికటట్టహాసం చేశాడు. జగజ్జనని వాడి పాలిట మృత్యుదేవతై తన చక్రాయుధాన్ని ప్రయోగించింది. 100 అంచులు గల ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషాసురుడి శిరస్సు ఖండించింది. మహాపర్వతం లాంటి మహిషాసురుడి దేహం బొంగరంలో గిరగిరా తిరుగుతూ నేలకు ఒరిగింది. మహిషాసురుడు మరణించాడు. హతశేషులైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతుంటే అమ్మవారి సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరినీ తినేసి తన ఆకలి తీర్చుకుంది. ఈ విధంగా లోకకంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించింది పరాశక్తి. అందుకే అమ్మవారిని మహిషాసుర మర్దని అని పిలుస్తారు. మహిషాసుర సంహారం చూసిన దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. అప్సరసలు ఆడిపాడారు. సర్వప్రాణి కోటి ఆ మహిషాసుర మర్దనిని భక్తిగా కీర్తించారు.